ఖేల్ ఖేల్ మే హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో మొత్తానికి 134 నిమిషాల 7 సెకండ్ల యూఎస్ సర్టిఫికేట్ సినిమా అయినటువంటి ఈ ఖేల్ ఖేల్ మే సినిమాలో చూపించదలుచుకున్న అంశం ఏంటంటే మొబైల్ ఫోన్స్లో ఎవరు ప్రైవేట్గా ఎలా ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో కూడా ఎట్లాంటి రహస్యాలు ఉంటాయి, ఎవరెవరు ఏ రకంగా ఉంటుంది అనేది ఒక వెడ్డింగ్కి వెళ్ళినటువంటి ఒక 4 ఫ్రెండ్స్ తమ జంటలతో, అంటే ముగ్గురేమో జంటలతో వస్తారు. ఫర్దీన్ ఖాన్ ఒకడు ఒంటరిగా వస్తాడు. అక్షయ్ కుమార్ ఏమో తన భార్య వాణి కపూర్తో వస్తాడు. ఆయన పాత్ర పేరు వచ్చేసి రిషబ్ మాలిక్. తర్వాత వర్తిక ఖన్నా అనేమో ఆయన భార్య పేరు. అట్లాగే అమ్మి విక్కు అతని భార్యతో వస్తాడు, ఆమె తాప్సీ పన్ను. అట్లాగే ఆదిత్య సీల్ వచ్చేసి ప్రజ్ఞా జైస్వాల్తో వస్తాడు. సో ప్రజ్ఞా జైస్వాల్ని ఇంట్రొడ్యూసింగ్ అని ఇచ్చారు. ఆమె తెలుగులో ఆల్రెడీ కంచె సినిమా ఇట్లాంటి సినిమాలు చేసిన అమ్మాయి, మన అఖండ సినిమా చేసింది బాలకృష్ణ పక్కన. ఫర్దీన్ ఖాను ఒంటరిగా వస్తాడు. సో ఇది ముదాసర్ అజీజ్, భూషణ్ కుమార్ మొత్తం 8 మంది నిర్మాతలు, 8 మంది సంగీత దర్శకులు చేసినటువంటి సినిమా. అయితే ఇందులో అప్పుడు ఒక్కొక్కరి గురించి అక్షయ్ కుమార్ ఏమో వేష దగ్గరికి వెళ్ళాడని, ఆ తర్వాత ఇంకొక మన సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళి వేరే అతని వీర్యంతో పిల్లలకి ట్రై చేశాడని చెప్పి తాప్సీ గురించి ఆయన భర్త అపోహపడ్డము, ఆమె భర్త అపోహపడ్డము. అట్లాంటి ఇంకొక అతనేమో గే తోటి ఉన్న పరిచయము, అతను గే అని ఒక ఆమె అనుకోవడము. ఇంకొక వాడికి గ్యాంబ్లింగ్ 35 లక్షలు గ్యాంబ్లింగ్ చేశాడు అతను, సట్కా లాంటివి ఆడాడు, గాన్ గేమ్ లాంటి దాంట్లో, అంటే జూదం లాగా నెట్ జూదంలో ఆడుతున్నాడు అన్నట్టుగా అతని మీద నువ్వు గే అయినా చిన్నప్పటి నుంచి మనం కలిసి స్నానం చేసాం, కలిసి తిన్నాం, నాకెందుకు చెప్పలేదని ఫ్రెండ్స్ కొట్టుకోవడము, ఇలాంటివన్నీ చూపించారు. ఇంకా తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తుంది ప్రజ్ఞా జైస్వాల్, పైనుంచి దూకడానికి చేస్తుంది. అప్పుడు పిరుదుల్లో చక్కగా ఇరుక్కున్నటువంటి ఒక ప్యాంటుతో క్లోజప్ పెట్టాడు. ఆ తర్వాత అలాగ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్త ఈమె దుంకేస్తాడు పైనుంచి, ఎక్కడో షామీనాలో పడి బతికిపోతాడు. సో చివరికి కిరణ్ కుమారు వాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు. కిరణ్ కుమారు బాగా ఏజ్డ్ అయిపోయాడు అప్పుడు, తేజాబ్లో మనకు విలన్గా కనిపించిన కిరణ్ కుమారు. సో అతను వచ్చి వీళ్ళందరూ మాస్టర్కు ఒక మాటలు మాట్లాడుకుంటుంటే వేష్ వచ్చిందేమో వీళ్ళ తమ్ముని కోసమని, ఎవరు హీరోయిన్ తమ్ముని కోసం అతను అక్షయ్ కుమార్ తెప్పించాడని. సో ఆ తర్వాత పెళ్లి కుదిరింది, అతనికి ఇష్టం లేని పెళ్లిని ఒప్పించాడు, మొత్తానికి వాళ్ళు పెళ్లి జరిగింది. ఇదంతా కూడా ఒక కాస్ట్లీ హోటల్లో ఒక రూమ్లో కూర్చొని వీళ్ళు వెడ్డింగ్ దగ్గర నుంచి అక్కడ పక్కకు వచ్చి మాట్లాడుకోవడంతోనే సినిమా అంతా ఒక సౌండ్ ఎఫెక్ట్స్ తోటి, 2 పాటలతోటి, 3 పాటలతోటి, 8 మంది సంగీత దర్శకులు, 8 మంది నిర్మాతలతో చేసినటువంటి సినిమా, టీ సిరీస్ లాంటి ప్రఖ్యాత సంస్థ చేసినటువంటి సినిమా. సో ఖేల్ ఖేల్ మేలో నిర్మాణ విలువల ప్రకారం చూస్తే యూకేలో షూటింగ్ జరిగింది, ఇండియాలో షూటింగ్ జరిగింది. కానీ ఇక్కడ చిన్న అసభ్యత కానీ కొంచెం ఎక్స్పోజింగ్ కూడా లేకున్నా కూడా పాటల్లో మాత్రం కొంచెం చనద్వాయాలు హిందీలో ఎప్పుడు ప్రతి సినిమాలో కనబడ్డ క్వార్టరు చన్నులు మనకి వాణి కపూర్వి మనకు లాస్ట్ ఎండింగ్ సాంగ్లో కూడా మనకు చూపిస్తారు. లాస్ట్లో సాంగ్ ఒకటి, 2 మధ్యలో పాటలు, మొత్తం 3-4 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. సో ఇందులో వాణి కపూర్ అందాల్ని మనం ఎగురుతున్న స్నానాలను మనం చూపిస్తూ మనకు సగం బయట కనబడుతున్నట్టుగా ఉంటుంది. అట్లాగే తాప్సీ పన్ను కూడా కొంచెం అట్లాగే వేశారు. అట్లా తర్వాత ముగ్గురు హీరోయిన్లను కూడా ఆ రకంగానే చూపించే ప్రయత్నం చేశారు. ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఆల్మోస్ట్ ఎండిపోయిన స్థానాలు కొంత ఉంటాయి, అవి కనబడుతూ ఉంటాయి మనకి. సో ఓవరాల్గా ఏంటంటే సినిమాలో ఇది తప్ప మనకి ఇంకెక్కడ అసభ్య పదాలు కానీ ఏం లేవు. కాకపోతే సెక్స్ గురించి సంభాషణ ఉంది, కానీ అది ఏంటంటే దాంట్లో సెక్స్ ఉండాలి జీవితంలో అనేటువంటి ఇది ఉండి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక సెక్స్ పార్ట్నర్ మీద నమ్మకం లేనప్పుడు ఏ రకంగా ఉంటుంది, వైవాహిక జీవితంకి వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, మొబైల్ మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన రహస్యాలు ఉంటున్నాయి భార్యాభర్తల మధ్య అనేది ఈ సినిమాలో విశ్లేషణగా సాగింది. ఒక గేమ్, ఇట్లాంటి గేమ్ జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఆలోచనే దర్శకుడు ఒక షార్ట్ ఫిలింను ఒక ఫిలిం లాగా లాంగ్ ఫిలింగా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఖేల్ ఖేల్ మే. గతంలో ఖేల్ ఖేల్ మే సినిమా వచ్చింది మనకి. సో అట్లాంటి ఖేల్ ఖేల్ మే టైటిల్తో ఈ సినిమా వచ్చింది. ఇది నాకు తెలిసి ఖేల్ ఖేల్ మే 3వ సినిమా ఇది. సో మొత్తానికి ఖేల్ ఖేల్ మే అనే టైటిల్ మంచి టైటిల్. సో ఓవరాల్గా ఏంటంటే ఒక సినిమాని బోర్డమ్ సినిమానేగా చేసినా కూడా ఒక మంచి అర్థం ఉంది సినిమాలో, ఒక మీనింగ్ అయితే ఉంది సినిమాలో, ఒక సోషల్ సందేశం ఉంది. కానీ ఇవాళ ఇంత మల్టీప్లెక్స్లో నేను 100 టికెట్లు పెట్టుకొని వచ్చిన తర్వాత 150 రూపాయల టికెట్ పెట్టారు. అయినా సరే 150 రూపాయల టికెట్ పెట్టుకొని వచ్చిన వాడికి ఏదో వినోదం ఆశిస్తాడు కదా, ఇందులో వినోదం కొరబడింది. ఇందులో ఉన్నదంతా లాగ్గా స్టార్టింగ్ పరిచయం కూడా 22 నిమిషాల తర్వాత టైటిల్స్ పడ్డము, 34 నిమిషాల తర్వాత దర్శకుడి పేరు పడ్డము మనకు అసహనానికి గురి చేస్తాయి. తర్వాత ఒక క్యారెక్టర్స్ అన్ని చిన్నప్పుడు కలుసుకున్నట్టు వీళ్ళు ఓ వెల్డింగ్ దాంట్లో కలిసిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాల గురించి వెళ్ళి వాయిస్ మెసేజ్ ఏ రకంగా వచ్చాయి, ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఒకడు కావాలని ఫస్ట్ ప్రాంక్ చేస్తాడు అక్షయ్ కుమార్. మొత్తానికి అక్షయ్ కుమార్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇదే రోజు 3-2లో స్పెషల్ అపీరెన్స్ చేశాడు. ఇందులో మెయిన్ రోల్ 15th ఆగస్టుకు 2 సినిమాలు వచ్చాయి అక్షయ్ కుమార్. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఎన్నో సినిమాలు చేస్తున్నాడు. మరి హిందీ సినిమాలో ఇవాళ నెంబర్ 1గా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ నటన అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సాంగ్లో కూడా మంచి డ్యాన్స్ స్టెప్పులు ఈ రోజు కూడా వేసి వైట్ హెయిర్ టైప్లో పెట్టి మొత్తానికి చాలా బాగా తీసుకొచ్చినటువంటి ఈ సినిమా వాణిజ్య విలువ లేని కారణంగా నేను ఇచ్చిన రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. సో ఈ 2 పార్ట్స్ రివ్యూలు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.